హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే క్రిస్పీ కార్న్ ఏ విధంగా చేయాలో చూపించాలనుకుంటున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇప్పుడు చలికాలం కాబట్టి వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదా స్నాక్స్ టైంలో. అప్పుడు స్వీట్ కార్న్తో క్రిస్పీ కార్న్ లాగా చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చుతుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. మరి ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఆ విధంగా నా వీడియోస్ అన్ని చూసేసి అనమాట. ఇప్పుడైతే క్రిస్పీ కార్న్ ఏ విధంగా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. వాటికి ఏమేమి కావాలో చెప్తాను చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నానండి. అలాగే మైదా పిండి తీసుకున్నాను ఒక కప్పు రైస్ పిండి తీసుకున్నాను. కార్న్ఫ్లవర్ ఒక కప్పు తీసుకున్నానండి. జీరా పౌడర్ కొంచెం ఒక టీ స్పూన్ తీసుకున్నాను. అలాగే చాట్ మసాలా ఒక టీ స్పూన్ తీసుకున్నాను. పెప్పర్ పౌడర్ ఒక టీ స్పూన్ తీసుకున్నాను. అలాగే చిల్లీ పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా టీ టేబుల్ స్పూన్ తీసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకొని పక్కన పెట్టేశానండి. అవన్నీ పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొంచెం వాటర్ వేసేయండి. కొంచెంసేపు హీట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా హీట్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి మనం ముందుగా స్వీట్ కార్న్ తీసుకున్నాం కదండి, అవి కూడా ఇందులో వేసేసి ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోండి. అంటే బాగా ఉడకబెట్టుకోండి. ఒకసారి చూడండి ఉడికిందా లేదా అనేది చూసుకొని తీసేయండి అనమాట. మనకి స్వీట్ కార్న్ త్వరగానే ఉడికిపోతుందండి. 5 to 10 మినిట్స్లో ఉడికిపోతుంది అనమాట. మనం 5 మినిట్స్ ఉడకబెట్టేస్తే సరిపోతుంది. ఎలాగో డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. సో ఇలా 5 మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత ఒక జల్లి గిన్నె ఉంటుంది కదండి, అందులో స్వీట్ కార్న్ అన్నీ తీసేసి ఇలా పెట్టేయండి. జల్లి గిన్నెలో ఎందుకంటే కొంచెం వాటర్ పోతుంది కదా, సో అందులో వేసేసిన తర్వాత కొంచెం చల్లగైపోతుంది కదా, మరీ చల్లగైపోయిన కాకుండా కొంచెం చల్లగైపోయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో స్వీట్ కార్న్ ఉడకబెట్టి పెట్టాను కదండి, అవి ఇందులో వేసేయండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఇవన్నీ కలుపుకోవాలన్నమాట. ఇలా స్వీట్ కార్న్ వేసిన తర్వాత రైస్ పౌడర్ వేసుకోండి. అలాగే మైదాపిండి వేసుకోండి. దాంతోపాటు కార్న్ఫ్లవర్ కూడా ఉంది కదండి, అది కూడా వేసేయండి. ఇలా వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే వేసేయండి. పెప్పర్ పౌడర్ కూడా ఉంటుంది కదండి, అది కూడా ఇందులోనే వేసేయండి. చూసారు కదా, అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు మనం కలుపుకోవాలండి. ఇప్పుడు స్వీట్ కార్న్కి ఈ పిండి అంతా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. పైన కాకుండా మనం కార్న్స్కి మొత్తం పిండి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మళ్ళీ చల్లగైపోయినాక కలిపామంటే మనకి పౌడర్ లాగే ఉండిపోతుందండి. ముక్కలకి పౌడర్ పట్టదనమాట. అందుకని కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే కలుపుకుంటే మంచిదన్నమాట. చూడండి, ఇలా కలుపుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి తీసుకోండి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేయండి. బాగా హీట్ చేసుకోవాలి. ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు మనం ఆయిల్ బాగా హీట్ అయితేనే మనకి క్రిస్పీగా వస్తాయండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసేయండి. మీరు పెద్ద కడాయి తీసుకున్నారంటే 2 టైమ్స్ వేసుకుంటే సరిపోతుంది. నేను 3-4 టైమ్స్ వేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా వేసుకోండి. ఆయిల్ చాలా హీట్గా ఉంది కదా, త్వరగా మనకి ఈ విధంగా అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఫ్రై అయిపోయింది బాగా. చాలా బాగుంటుందండి, క్రిస్పీగా ఉంటాయి అన్నీ. చూసారు కదా, బాగుంది కదా. ఈ విధంగానే నెక్స్ట్ ఉన్నాయన్నీ స్వీట్ కార్న్స్ అని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో మనం టిష్యూ పేపర్ పెట్టేసి ఈ విధంగా పెట్టేయాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు కొంచెం లైట్గా చల్లారినాక చూడండి క్రిస్పీగా ఉన్నాయి కదండి. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం మనం. ఒక బౌల్లో చాట్ మసాలా వేసేయండి. అలాగే జీరా పౌడర్ కూడా వేసేయండి. చిల్లీ పౌడర్ కూడా వేసేయండి, జీరా పౌడర్ అనమాట. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేయండి. మనం ఆల్రెడీ అందులో సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. మరి ఉప్పుగా పోకుండా టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసేయండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కారం పిల్లలు కూడా తింటారు కాబట్టి చూసేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేసేసాను, అంటే నేను స్వీట్ కార్న్ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి వేసానండి. పిల్లలు తిన్నారు, మా పిల్లలు. కారం తక్కువగానే ఉంటుంది మాది, సో అలా వేసాను అనమాట. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత స్వీట్ కార్న్ ఉంది కదా, స్వీట్ కార్న్లో ఇవన్నీ వేసి కలుపుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, నీట్గా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట స్పూన్తో. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎంతో టేస్ట్కరమైన
క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది కదండి. చాలా బాగుంటుంది కదా. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. దీంట్లో మనం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. నేను ఎందుకు వేయలేదంటే క్రిస్పీ అనేది తగ్గిపోతుంది మనము కొత్తిమీర వేయడం వల్ల. సో నేను వేయలేదు. మీకు కావాలనుకుంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి, సరిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీకరమైన క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయిందండి. పిల్లలకి ఈ విధంగా ఈవినింగ్ టైంలో పెట్టి చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఒకసారి తినండి, బాగుంటుంది కదా. మా పిల్లలు చూడండి ఏ విధంగా తింటున్నారో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. చూసారా, నేను ఎలాంటి రెసిపీ చేసినా కూడా మా పిల్లలే ఫస్ట్ టేస్ట్ చేస్తారనమాట. అందులోనూ మా బుడ్డోడే మెయిన్ ఫస్ట్. వాడు తిని చాలా బాగుంది మమ్మ అని చెప్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.